నీ జీవితాన్నే ఇచ్చిన దేవునిని నువ్వు శోధిస్తున్నావా? లేక ఆయన మాట వింటున్నావా? ఆయన నమ్ముతున్నావా అసలు? ఒకానొక దినాన దేవుని ప్రజలందరూ కష్టాల్లో ఉంటే మిద్యానీయులు అనే శత్రు సమూహం అంతా ఇశ్రాయేలుని చుట్టుముట్టగా వాళ్ళందరూ వీళ్ళని ఎంతో హింస పెడుతున్నారు. తినడానికి తిండి లేకుండా వారి పంట పొలాలన్నీ నాశనం చేస్తూ మిడతల గుంపు వలె ఎంతో అనేకముగా వారి సమూహం అంతా కూడా ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేస్తున్నారు, వారిని హింసిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో వీళ్ళు ఈ బాధను తట్టుకోలేక, హింసను తట్టుకోలేక, అయ్యో మేము శ్రమ పడుతున్నాం, మమ్మల్ని రక్షించు అని దేవునికి మొరపెడుతుంటే దేవుడు వీరి ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, నిన్న చేసిన సాయాన్ని ఈరోజు మర్చిపోయేవారు, ఈరోజు చేసిన సాయాన్ని రేపు మరిచిపోయి నువ్వెవరు అని అడిగేటువంటి ఈ ప్రజలు దేవుణ్ణి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ గతాన్నంతా కూడా మర్చిపోయి, ఆ గతాన్నంతా కూడా విడిచిపెట్టి, మీరు లోకంలో కలిసిపోయిన వారైనా కూడా ఎన్నిసార్లు క్షమించినా, ఎన్నిసార్లు రక్షించినా, ఎన్నిసార్లు నా రక్షణను మీరు రుచి చూసినా కూడా మీరు లోకంలో కలిసిపోయారు. అయినప్పటికీ మీ ప్రార్థన నేను ఆలకించాను, మీ మొరను నేను విన్నాను అని వారికి సాయం చేయడానికి గిద్యోను అనే ఒక యోధుడిని వారి కొరకు ఎన్నుకుంటాడు దేవుడు. శత్రు సమూహాన్ని చూసి ఒక మూల దాక్కున్న పిరికివాడైన ఈ గిద్యోనును చూసి దేవుడు పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతుంటే గిద్యోను ఏం చెప్పాడో తెలుసా? నువ్వు అసలు మాకు తోడున్నావా? అద్భుత కార్యాలు చేసే దేవుడవు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు, నీ అద్భుతాలు ఏమైపోయాయి? నువ్వు అసలు మాకు తోడున్నావా? మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టేశావు అని దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు, దేవుణ్ణే శోధిస్తున్నాడు ఈ గిద్యోను. అయితే అవన్నీ పట్టించుకోకుండా దేవుడు బలము తెచ్చుకుని నీ శత్రువుల మీద నీకు జయమిస్తాను అని దేవుడు తనతో మాట్లాడుతుంటే అప్పటికీ దేవుని పైన నమ్మకం ఉంచకుండా అనుమానంతో, అపనమ్మకంతో, అవిశ్వాసంతో గిద్యోను ఉన్నాడు. దేవుని నమ్మలేకపోయాడు, దేవుని పైన ఆనుకోలేకపోయాడు, దేవుని మాటను నమ్మలేకపోయాడు. ఇదంతా ఒకటైతే మరలా దేవుడు తనని బలము తెచ్చుకోవని దేవుడు మాట్లాడుతుంటే, నేను మాట్లాడేది దేవునితోనేనా? అసలు నాతో మాట్లాడేది దేవుడేనా అని దేవుని శోధిస్తున్నాడు, దేవుని పరీక్షిస్తున్నాడు. నేను అర్పణను తెస్తాను, అర్పణను ఒకవేళ నువ్వు స్వీకరించినట్లయితే నిజంగా నువ్వు దేవుడివే, నేను నమ్ముతాను అని దేవుని శోధిస్తున్నాడు. ఇదే కాకుండా ఇంకా దేవుని శోధించాడు. ఎలా అని అంటే,